మనకు అర్థమయ్యేది ఏంటంటే మందిరాలలో వినేవాళ్ళు రకరకాలు, మందిరాలలో వినేవాళ్ళు రకరకాలు, అలవాటుగా వినేవాళ్ళు ఉంటారు. అలవాటుగా అంటే మందిరానికి రావాలి, పాటలు పాడాలి, వాక్యం వినాలి, వెళ్ళిపోవాలి, రావాలి, పాటలు పాడాలి, వాక్యం వినాలి, వెళ్ళిపోవాలి. అంటే ఏంటది? అలవాటుగా వాక్యం వినేవారు. ఇంకా కొంతమంది ఉంటారు నిర్లక్ష్యంగా వినేవారు. ఎలా వింటారట వాక్యాన్ని? నిర్లక్ష్యంగా. ఎలా తెలుసా? కాలు ఊపుకుంటూ వింటారు, పెన్ను తిప్పుకుంటూ వింటారు. అంటే అక్కడ దేవుడు ఉన్నాడు అనే భయము లేకుండా నిర్లక్ష్యమైనటువంటి స్వభావాన్ని కలిగి వాక్యాన్ని వినేవాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది తలబిరుసుతో వినేవాళ్ళు ఉన్నారు. ఎలా? ఈరోజు పాస్టమ్మ వాక్యము నాకే చెబుతుంది, నన్ను కొట్టాలనుకుంటుంది వాక్యముతో, నాకు అర్థమైంది, నేను మారేదే లేదు, ఏమన్నా కొట్టుకో, ఏమన్నా చేసుకో, నా యొక్క యాటిట్యూడ్ నేను మార్చుకోను అని తలబిరుసుతో వినేవాళ్ళు ఉంటారు. వాక్యమును ఇంకా కొంతమంది పాక్షికంగా వింటారు. దానికి ఎగ్జాంపుల్ నేను చెప్తా చూడండి. ఒక పాస్టర్ అంట ఒకసారి ఆ యొక్క చర్చిలో వాక్యం చెప్పాడు. చెప్పి తర్వాత కొంతకాలం అయిన తర్వాత మళ్ళా అదే చర్చికి వాక్యము చెప్పడానికి వచ్చాడు. అప్పుడు అక్కడ భోజనం వడ్డిస్తుంది ఒక ఆమె, ఒక విశ్వాసి. ఆమె వచ్చి అయ్యగారికి అంత ఫుడ్ అరేంజ్ చేస్తూ, అయ్యా పోయినసారి వచ్చారయ్యా, ఏం వాక్యమయ్యా, ఏం చెప్పినారయ్యా, ఉజ్జీవంగా ఉందయ్యా అన్న. అంటే ఆమె పాస్టర్ అనుకుంటున్నాట, ఓహో అంతగా ఈమె హృదయంలో వాక్యం తాకబడిందేమో, ఆమె అంతగా ఆమె హృదయంలో ఫలించిందేమో, దేవునికి స్తోత్రం అనుకుంటా. అమ్మా ఆ రోజు ఏం వాక్యం చెప్పాను అన్నాడట. ఆ రోజు ఏం వాక్యం చెప్పినావయ్యా? మంచి వాక్యం చెప్పినావయ్యా. ఏం వాక్యం చెప్పినాడ పాస్టరు? మంచి వాక్యం చెప్పినాడంట. అని సరే అమ్మా, మంచి వాక్యంలో నీకు హృదయానికి ఏం తాకింది అన్నాడట. ఒక రాజు ఉన్నాడు, ఆ స్టోరీ చెప్పినాడు అయ్యా. ఏముందయ్యా అనిందట. ఏంటి? ఒక రాజు ఉన్నాడు, ఆయనకు ఒక కూతురు ఉంది, చెప్పినా చూడండి ఆ కథ. అబ్బా ఏముందయ్యా అని. అంటే పాక్షికంగా వినేవాళ్ళు. అంటే వాక్యము వింటుంటే అంతా నిర్లక్ష్యం ఉంటుంది. ఏదైనా స్టోరీ మొదలుపెట్టినామనుకో అప్పుడు చెవులు అలా ఇంట్రెస్ట్ అక్కడ వస్తుంది అనమాట. అంతవరకు మిగతాదంతా కూడా వినేది. అంటే అయితే యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యం వినేవాళ్ళు కొంతమంది ఉంటారు. యోగ్యమైన మంచి మనస్సుతో ఎవరు విన్నారట? రాహాబు వినింది. రాహాబు అందుకే ఆమె యేసు ప్రభు నిజమైన దేవుడని ఏం చేసిందో తెలుసా? వెంటనే తన పాపమును మానివేసి ఏం చేసిందంటే పశ్చాత్తాపపడింది. ఆమె ఏం చేసింది? తన వాక్యమును వినింది. ఇప్పుడు మందిరంలో మనం చెప్పుకున్నాం, రకరకాలుగా వినేవాళ్ళు ఉన్నారు. అయితే